మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నేను నీరాజ శర్మ, రొంపిచెర్ల. ఈరోజు రొంపిచెర్లలో హిందూ సమ్మేళనం సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సుకి మంగాపురం లలితా పీఠాధిపతులు, ఎండపల్లి వారిపల్లి చిన్మయ మిషన్ పీఠాధిపతులు, పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పీఠాధిపతులు గోవును పూజ చేసి ర్యాలీని ప్రారంభించారు. హిందువులు ఎలా మెలగాలి, హిందువుల ఐక్యతతో ఎలా ఉండాలి అనే విషయాల గురించి, హిందూ ధర్మాల గురించి, హిందూ సంస్కృతి సంప్రదాయం గురించి బోధించడం జరిగింది. హిందువులందరూ మన యొక్క సంప్రదాయాన్ని పాటించాలని పీఠాధిపతులు, వక్తలు చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక రోజు ఆధిక్యత పెరిగితే వాళ్ళ ఆటగాన్ని సాగించాలంటే కాశ్మీర్ లో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగేవి అందరికీ వృత్తిలో గుర్తుడి ఉంటుంది. కాశ్మీరీ పండితులందరినీ పరిగెత్తి కొట్టారు. వాళ్ళందరూ భయంతో బ్రతుకురా దేవుడా అనుకుంటూ వారందరూ కూడా శరణార్థులుగా ఢిల్లీ మొదలైనటువంటి ప్రదేశాలకు వచ్చి బతికారు. మర్చిపోకుండా తెల్లవారు లేచిన అర్ధరాత్రి నిద్ర లేక ఎవరు అంటే నేను రెడ్డి కమ్మ నాయుడు అని చెప్పకూడదండి, అలా కులము అని చెప్పకూడదు, కులాన్ని మనం అందించుకోకూడదు. అర్ధరాత్రి నిద్రలో లేకపోతే ఎవరైనా అంటే నేను హిందువుని అని గుర్తించగలిగినటువంటి స్పృహ మనందరిలో రావాలి. ఆ రోజు హిందూ దేశము ఉజ్వలంగా భవ్యంగా తయారయ్యి ప్రపంచ దేశాలకి గురువుగా, జగద్గురువుగా తయారయ్యేటువంటి స్థాయి మనకి తప్పనిసరిగా వచ్చి ఆ వైపుకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాటి కార్యక్రమాలు గారు పెట్టుకోవడం లేదు. మన కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మన సంఘము, మన సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘ సేవకులు వారందరూ చెప్పడానికి లేదు. ఉండే మాత్రం మేము చెప్పము అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు పార్లమెంట్ లో ఉన్నారా? అటువంటి మన పార్లమెంట్ లో, మన భారతదేశంలో, మన హిందూ దేశంలో అటువంటి పార్లమెంటేరియన్స్ కావాలన్నది ఉండకూడదు. వారు ఉండకూడదు అనేదానికి మనం గట్టిగా నినాదం చేయాలి. వందే మాతరం, వందే మాతరం, 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 వందే మాతరం. మన దేశము ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి విశ్వగురు స్థానానికి మనం చేరుకుంటాం. మన దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి హిందువు కూడా తెలుసుకొని వీటన్నిటి పట్ల అవగాహన పెంచుకొని ఈ సమ్మేళనాలను విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హరి ఓం.